నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమంలో విశేషమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఆదివారం అమావాస్య ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం అమావాస్య రావటం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఆ రోజు మన పీఠంలో రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది. సర్పదోషానికి మనసాదేవికి కూడా మనం హవనం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి గ్రహస్థితిలో ఇబ్బందులున్నా, శని యొక్క బాధల వలన ఎవరైనా ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, లేదంటే శని మహాదశలో కానీ ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా, లేదంటే మీకు ఏదైనా ఒక అవకాశం రావాల్సి ఉండి రాకపోయినా, ఇటు విద్యార్థులైనా సరే తప్పక మీకు వ్యాపారంలో కానీ, ఇటు అధికారంలో ప్రమోషన్ సాగిపోయినా సరే మన హోమంలో పరోక్షంగా పాల్గొంటే చాలు, తప్పకుండా మీకు విజయం, కోరిక అన్నీ లభిస్తాయి. మరి మీరు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులు ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే హోమం కోసం వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మనం హోమం తదనంతరం ఇటు అనాథలకి అన్నప్రసాద సేవ, అలాగే గోసేవ, ఈ రెండూ కూడా మనకి ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఇందులో పాల్గొనటం వలన విశేషమైనటువంటి లబ్ధి అందరూ పొందగలుగుతారు. అలాగే మన ఆలయ నిర్మాణం గురించి కూడా త్వరలోనే విగ్రహ ప్రతిష్టకు వెళ్ళబోతున్నాం. మీ అందరి యొక్క సహాయ సహకారాలు మనకు చాలా అవసరం. ఇంకా ఎవరైనా సరే ఆలయంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి అనుకుంటే, భైరవుని యొక్క ఆశీస్సులు, రాజశ్యామలాదేవి ఆశీస్సులు, స్ఫటికలింగేశ్వరుని యొక్క ఆశీస్సులు పొందాలి అనుకునేవారు తప్పకుండా మీరు కూడా ఇందులో పాల్గొనండి. మీకు కూడా సేమ్ నెంబరే, స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. మరొక విషయం ఏమిటంటే, ఆదివారం అమావాస్య అని చెప్పాను కదా, ఆ రోజు కరుంగలి మాలలు కూడా అభిషేకంలో పెడుతున్నాం. ఎవరికైనా సరే కరుంగలి మాల కావాలి అనుకున్నా మీరు వెంటనే మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. ముఖ్యంగా చిన్న మాట ఏమిటంటే, మనం భైరవ శక్తి ఛానల్ మరొకటి స్టార్ట్ చేశాం కదా, మీరు ఆ ఛానల్లో ఏదైనా పెట్టినట్లయితే వీడియో ఎవరో చూడట్లేదు, సరిగ్గా పెద్ద వ్యూస్ ఉండట్లేదు. నేను కాళభైరవ సాధన గురించి ప్రారంభించాను, పెద్ద వ్యూస్ రాలే. ఒక్కసారి మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు దాని మీద కాస్త ఫోకస్ పెడితే నేను ఇంట్రెస్ట్గా మరిన్ని వీడియోలు చేసి మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్ళగలుగుతాను. నాకున్న ఏకైక ఆశ ఏమిటంటే 10 మందికి మంచి చేయటం, అంతకు మించి ఏం లేదు. మీకు తెలుసు కదా, నా సర్వీస్ అంతా అనాథాశ్రమం. పిల్లలు అనాథ అనకూడదు అనుకోండి, వారంతా మన బిడ్డలే. ఆశ్రమంలో పిల్లలు, అలాగే గోవులు, ఇంకేముంది, భక్తులుగా మీరు తప్ప నాకేముంది జీవితం. ఒకసారి ఆలోచించండి. ఆ ఛానల్లో కూడా మీరు చక్కగా ఆ వీడియోస్ని చూసి వాటికి సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంకరేజ్ చేయండి. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నేను చాలా అభిమానంతో అనుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు, స్నేహితులకు కూడా మన ఛానల్ను షేర్ చేయండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మీనరాశి మే 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా ఎంతో కాలంగా వెంటాడుతున్నటువంటి సమస్యల గురించి కూడా మీరు చాలా తీవ్రంగా ఆలోచించి వాటిని పరిష్కారం చేయడానికి ఒక నిర్ణయానికి రావడం కూడా జరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు, ఎన్నాళ్ళు ఈ సమస్య, ఎందుకు ఈ సమస్య, ఎంతకాలం అవసరం అనేటువంటి ఒక చక్కనైనటువంటి ఆలోచనతో పరిష్కారాన్ని కనుగొనటం, అలాంటివి కూడా సెటిల్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కూడా ప్రస్తుతం ఎటువంటి తప్పులు చేయకుండా
కొద్దిగా పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, మీరు అనుకుంటారు, గురువుగారు మనకి రాశిలోనే ఉన్నారు కదండి శనీశ్వరుడు, ఏమిటి మన పరిస్థితి, జన్మంలో శని కదా అనుకుంటారు. ఏం పర్వాలేదు, శనీశ్వరుడు కదండి, చక్కగా ఆయన్ని ప్రార్థించండి, గట్టిగా పట్టుకోండి ఆయన గురువైనటువంటి భైరవుడిని ఏమీ అక్కర్లేదు, భం భైరవాయ నమః అనుకున్న ఆయన శనీశ్వరుడికి చెప్పేస్తాడు, వీడి భక్తుడు, వీడి జోలికి వెళ్ళొద్దు అని. ఏం పర్వాలేదు. అలాగే ఆర్థికంగా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది, ఆదాయ మార్గాలు కూడా సుగమం అవుతాయి, అంతా బాగానే ఉంటుంది. అలాగే గతంలో ఉన్నటువంటి మిత్రులే ఇప్పుడు శత్రువులుగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇది మాత్రం పెద్ద ట్విస్ట్ అండి. ఎంతకాలం మీ పక్క నుండి మీతో పాటు ఉండి మిమ్మల్ని నడిపించేవాడే ఈరోజు మీకు ఎనిమి అయిపోతాడు. మీ గుట్టంతా తీసుకెళ్ళి ఎదుటి వాళ్ళకి అందిస్తాడు, జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ మంచితనాన్ని కూడా అలుసుగా తీసుకోవటం, అదొక బలహీనతగా తీసుకొని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు, వారితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏమీ లేదండి, ఒకడికి మంచిగా ఉండేప్పుడు 10 రూపాయలు ఇచ్చామనుకోండి, మరలా వచ్చి ఇంకో 10 అడుగుతాడు, సరే కదా అని ఇస్తాం. మరలా వచ్చి ఇంకో 20 అడుగుతాడు, ఏంట్రా బాబు అనుకుంటూనే 20 ఇస్తాం. మరలా వచ్చి ఇంకొక 30 అడుగుతాడు. ఇలాంటి వారు చాలామంది ఉంటారు. వారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేటప్పుడు, అంటే మనవాళ్లే కదా అని అనుకుంటే మనవాళ్ళే మనల్ని ముంచేస్తూ ఉంటారు, జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే స్థిరాస్తుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే ఇంకా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పత్రాలు ఇవన్నీ కూడా మోసపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రుణ ప్రయత్నాలు కూడా మీకు ఫలిస్తూ ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఉంటే మాత్రం నిదానంగా ఉండడం తప్ప, ఎవడో పక్క నుంచి వచ్చి రెచ్చగొట్టిస్తే మాత్రం మీరు రెచ్చిపోమాకండి. చెప్తా ఉంటారు కొంతమంది, ఎందుకురా కోర్టుకి వెళ్తే ఇటు సంగతి తేలిపోద్ది అంటాడు. కోర్టు ఎక్కినోడు గాడిద ఎక్కినోడు ఒకటి అంటారు. గాడిద ఎక్కడం అంటే ఏమిటి, గుర్రంలో గాడిద పరిగెట్టదు కదా, ఎప్పుడుకో వెళ్తుంది. ఈ కోర్టు కూడా అంతే, చూసుకొని ముందుకు వెళ్ళండి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలంగా ఉంది, వివాహ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలంగా ఉంది. కాకపోతే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఆలస్య సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకైతే అవకాశాలు అనుకూలంగానే ఉంటాయి. రాజకీయ నాయకులకైతే ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనాల, ప్రజా ప్రయోజనాల, 2 అంశాల మీద మీకు ప్రయాణం ఉంటుంది. కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారు. అలాంటి వారు మాత్రం మునిగిపోతారు డెఫినెట్లీ. ప్రస్తుతం ప్రజల మధ్య ఉండండి, ప్రజల కోసం పనిచేయండి, భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అంతా బాగానే ఉంది. ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వరకు కూడా కాస్త ఆశాజనకంగా కనిపిస్తూ ఉంది. అలాగే దూర ప్రాంతాలకు బదిలీ సూచనలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా సాధారణంగా ఉంది. ఆశించిన లాభాలు కనిపించకపోయినా పర్వాలేదు. అలాగే నూతన పెట్టుబడుల ఆలోచన విరమించుకుంటే మంచిది. తప్పనిసరి పరిస్థితి అయితే వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోండి. భాగస్వామ్య వ్యాపారస్తులకు సాధారణంగా ఉంది. ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు మీరు ఆర్థిక లావాదేవీలు సరిచూసుకోవాలి. షేర్ మార్కెట్లో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చిరు వ్యాపారస్తులకు మాత్రం కాస్త అధికంగా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కళారంగం వారికి అయితే అవకాశాలు బాగానే ఉంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. శ్వాస సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ లంగ్స్ మాత్రం ఇన్ఫెక్షన్స్ అవి కొంతమందికి న్యూమోనియా అని ఇలాంటివి ఉంటాయి. చాలా కేర్ఫుల్గా ఉంటే చాలా మంచిది. విద్యార్థులకు బాగుంది, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కష్టపడండి, ఇష్టపడి, అద్భుతంగా ఉంటుంది. ప్రేమికులకు కూడా సానుకూలంగా ఉంది. మరి ఈ రాశి వారికి 6, 8, 10 తేదీలు సానుకూలంగా ఉన్నాయి, బాగున్నాయి. 2, 4, 11, 13 తేదీలు నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు నవగ్రహ మంత్రం పఠించాలి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రం ఉదయం 18 సార్లు
సాయంత్రం 18 సార్లు పఠించటం. వీలైతే ఒక కన్య పేదంటి పిల్లకి కొత్త వస్త్రాలు మీరు కొని ఇవ్వండి. మంచి వస్త్రాలు, మీకు కొన్ని ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. అలాగే జన్మంలో శని సంచారం కాబట్టి శనికి గురువైనటువంటి కాలభైరవుని యొక్క ఈ పీఠంలో మనం చక్కని హవనాలు చేస్తున్నాం కాబట్టి మీరు పరోక్షంగా మీ గోత్రనామాలతో పాల్గొంటే ఇంకా సూపర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. అలాగే మన ఇష్టదైవం కాలభైరవుని కూడా స్తుతించాలి. కాలానికి అయినాయి కదా అధిపతి. కాలం మనకు అనుకూలంగా ఉండాలంటే కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.